ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తిరుపతిలో వాసు యాదవ్ అరెస్టుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, యాదవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. అలిపిరి పాదాల మండపం వద్ద నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ శిరీష, యాదవ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ను అరెస్టు చేశారని ఆరోపించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదంటూ ప్రమాణం వాసు యాదవ్ తల్లి రేణుకమ్మ చేశారు. తన కుమారుడిపై ఆరోపణలు చేసిన టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అలిపిరికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, నా కొడుకు మీద కావాలనేసి నేరము మోపినాడు. వాళ్ళ ఇంటికి గాని అతన్ని తాకినట్టు గాని, నేను ఈ జేబీ శ్రీనివాసుల ఇంటికి పోయినట్టు గాని, అతన్ని తాకినట్టు గాని రుజువు చేపించు. అప్పుడు మా వాళ్ళే తీసుకొని వచ్చి, మా యాదవులే తీసుకొని వచ్చి నీకు ఒప్పగిస్తారు. నువ్వు తప్పుడు సాక్ష్యం పెట్టి నా కొడుకు ఏ నేరం చేయనోండి ఈ పొద్దు ఒక తల్లిగా నా గోష్ట నీకు తగలపుట్ట పోదు. వాళ్ళ ఈ జేపీ శ్రీనివాస్ సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత కేసులలో వాళ్ళు విట్నెస్ గా ఉన్న వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేస్తే దానికి మీ పాత్రికేయ మిత్రులు మీరు పోయినారు, మీరు ఫుటేజ్ తీసుకోవడం కోసం. దానికి సంబంధించి మా బీసీసీఎల్ తరఫు వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కావాలని వేరే వాళ్ళు ఎవరైనా వెళ్తే అసలు ఆ రోజు జరిగిన సంఘటనలో వాసు అనే వ్యక్తి ఎక్కడే కానీ లేడు. కానీ కేవలం తిరుపతిలో యాదవ్ కమ్యూనిటీ పరంగా, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి అన్నకు ఒక రైట్ హ్యాండ్ గా ఉండి మొత్తం అన్ని కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఈ రోజు 307 కేసు పెట్టి జైల్లో పంపించడం జరిగింది. రాజకీయాల్లో మనము ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ విమర్శకు సమాధానం దాడి కాదు కదా. అలాగే ప్రశ్నిస్తే హింస చేయడం అనేది సమాధానం కానే కాదు. అంతకంటే కూడా ఇవాళ మీకు అధికారం ఇచ్చింది ఎందుకండి? పదవి ఇచ్చినప్పుడు అదొక బాధ్యతాయుతమైన పదవి. ఆ అధికారాన్ని మీరు మీ ప్రతీకార చర్యలకు ఉపయోగించుకోవటము, అలాగే కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించుకోవటము, అట్లాగే మీ బలాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థుల మీద దాడి చేసి వాళ్ళని భయపెట్టాలనుకోవడం అనేది ఎంతకు సమర్థనీయమండి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.